హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో నేను ఐరన్ కడాయిస్, ప్యాన్స్ అవి ఏవైనా రస్ట్ వచ్చిందంటే ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి, ఎలా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నేను ఎక్కువగా ఈ ఐరన్ కడాయిని యూజ్ చేస్తాను. మనం ఐరన్ కడాయిస్ అనేది గ్రేవీ కర్రీస్ కోసం ఎక్కువగా యూజ్ చేయకూడదు, ఫ్రైస్ కోసం ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఫ్రైస్ ఐరన్ కడాయిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐరన్ కడాయిస్. ఐరన్ కడాయికి రస్ట్ ఎందుకు వస్తుందంటే, మనము ఏదైనా గ్రేవీ కర్రీస్ చేస్తే తర్వాత అవి ఎక్కువసేపు వాటర్లో ఉండటం వల్ల, అందులో వాటర్ ఉండటం వల్ల రస్ట్ వస్తుంది. ఈ రస్ట్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇలా రస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతటిని రస్ట్ ఉంది కదా ఆ ప్లేస్లో మొత్తం పైన కింద కడాయికంతా ఒక టిష్యూ పేపర్తో లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని యూజ్ చేసి ఇలా మొత్తం అంతటికి అప్లై చేయాలి. ఇలా టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ మనం కడాయికంతా అప్లై చేయాలి ఆయిల్ని. చూడండి ఎంత రస్ట్ వచ్చిందో. తర్వాత ఇలా అంతా అప్లై చేసిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. ఫస్ట్ టిష్యూతో మనము రిమూవ్ చేస్తున్నప్పుడు చాలా డార్క్ కలర్ వచ్చింది కదా, ఆ డార్క్ కలర్ అనేది కొద్దిగా తగ్గేంత వరకు ఒకసారి టిష్యూస్ తీసుకొని మొత్తం వైప్ చేస్తూ ఉండాలి. అందులో ఉన్న రస్ట్ అంతా కొద్దిగా రిమూవ్ అయిపోతుంది, ఆయిల్తో పాటు కొద్దిగా పక్కకు వచ్చేస్తుంది. ఇలా అప్లై చేసిన దాన్ని కాసేపు పక్కన పెట్టాలి. కొన్ని గంటల తర్వాత లేదంటే ఒక కాసేపు తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ రస్ట్ ఉంది కదా ఇదంతా రిమూవ్ అవ్వటానికి ఆయిల్ పట్టించి మనం పక్కన పెట్టాం కదా, తర్వాత మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే ఆల్మోస్ట్ రస్ట్ పోయినట్లు మనకు అనిపిస్తుంది. తరువాత ఈ కడాయిని నీట్గా సోప్ వేసుకొని స్క్రబ్తో నీట్గా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇక్కడ మనం వాష్ చేసుకున్న తర్వాత చూడండి కడాయి అనేది ఎంత నీట్గా వచ్చేసిందో, ఏ రస్ట్ లేకుండా నీట్గా అయిపోయింది. తరువాత ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా హీట్ చేయాలన్నమాట. కడాయిని హీట్ చేసిన తరువాత అందులో ఏ వాటర్ లేకుండా అంత వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తరువాత అందులో 2 డ్రాప్స్ ఆయిల్ కానీ లేదంటే ఇలా టిష్యూ పైన 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అప్లై చేయాలి. చూడండి ఒక వాష్ తర్వాత మనం ఆయిల్ అప్లై చేస్తే ముందంత రస్ లేదు, కొద్దిగా వచ్చింది. తర్వాత మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఆ కడాయిని కొద్దిగా హీట్ చేసేసి తర్వాత కూల్ అవ్వడానికి పక్కన పెట్టేసేయాలి. అలా బాగా కూల్ అయిపోయిన తరువాత లేదంటే నెక్స్ట్ డే కానీ కడాయిని తీసుకొని నీట్గా లిక్విడ్ సోప్ యూస్ చేసుకొని స్క్రబ్తో నీట్గా వాష్ చేసుకోవాలి. అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ హీట్ చేసి ఆయిల్ని వేసేసి మళ్ళీ ఒకసారి గ్రీస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి కడాయి అనేది రెడీ అయిపోతుంది. కడాయిని ఎక్కువ రస్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఇలా ఆయిల్ పట్టించి అప్లై చేసేసి తరువాత ఇలా చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా రస్ట్ రిమూవ్ అయ్యేంత వరకు ఇలా చేస్తుంటే సరిపోతుంది. ఈ కడాయిస్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. ఈ ఐరన్ కడాయిస్ యూజ్ చేయటం వల్ల మన బాడీలోకి ఐరన్ కూడా వెళ్తుంది. ఐరన్ డెఫిషియన్సీతో ఉన్న వాళ్ళు ఐరన్ కడాయిస్ యూజ్ చేస్తే చాలా మంచిది. తర్వాత ఈ కడాయిస్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి. తర్వాత ఇలా రస్ట్ అంతా రిమూవ్ అయిపోయినాక ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.